డైనోప్లాజిలేట్స్ అంటే జంతురాజ్యంలో అంటే యానిమల్ కింగ్డమ్లో ఏకకణ జీవులు అనేవి ఉన్నాయన్నమాట. వాటి బాడీ అంతా ఒకే కణంతో నిర్మితమై ఉంటుంది. అవి వాటిలో ఒక రకమైనటువంటి జీవులే ఈ డైనోప్లాజిలేట్స్. ఇవి మెరైన్ వాటర్లోను బ్రాకిష్ వాటర్లోను ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇవి బాగా పెరిగిపోవడం వల్ల వాటర్లో మనం వాటర్కి ఒక మెరుపు అంటే ఇవి ఎందుకంటే ఇవి బయోలిమినెసెన్స్ అనేటువంటి ఒక లైట్ని ఇవి విడుదల చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇవి ఎక్కువగా పెరిగితే కనుక ఆ వాటర్ కొంచెం లైట్ మెరుస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవి అధికంగా పెరగడం వలన వాటర్లో ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆక్సిజన్ వినియోగించుకోవడంలో ఇవి ఒక రొయ్యలకి ఇవి కాంపిటేటర్స్ అన్నమాట. సో అంతేవిధంగా ఇవి డెడ్ అయిపోవడం ద్వారా బాటంలో ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. అంతేకాకుండా కొన్ని టాక్సిక్ డైనోప్లాజిలేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ టాక్సిక్ డైనోప్లాజిలేట్స్ నాడీ సంబంధమైనటువంటి లేదా పెరాలసిస్ కారణమైనటువంటి కొన్ని టాక్సిన్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి రొయ్యల్లో పేరుకుపోయి బాడీలో బయోమాగ్నిఫికేషన్ ద్వారా అవి కన్జ్యూమర్స్కి అవి తినేటువంటి మనకి చేరి మనకి రకరకాల నాడీ సంబంధమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ టాక్సిక్ డైనోప్లాజిలేట్స్ ద్వారా. సో టాక్సికెంట్ డైనోప్లాజిలేట్స్, నాన్ టాక్సికెంట్ డైనోప్లాజిలేట్స్ ఈ రెండింటి ద్వారా అధికంగా పెరిగితే ఇవి చెరువులో మనకి నష్టాన్ని కలుగజేస్తాయి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.